హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఉల్లి పెసరట్టు, అల్లం చట్నీ చాలా సింపుల్‌గా, రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన అల్లం చట్నీ ఓన్లీ పెసరట్లకే కాదండి, ఏ టిఫిన్‌లోకైనా కూడా చాలా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ సూపర్బ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పెసరట్ల కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకోండి. దీని ప్లేస్‌లో మీరు పెసర గుళ్ళైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పెసరట్లు కాస్త క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం, అలాగే ఇందులో కాస్త జిగమానం కోసం ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని, వీటిని 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్‌లోనే 3-4 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులో 4 ఇంచీల అల్లాన్ని చెక్కు తీసుకొని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లాన్ని కూడా పప్పులతో కలిపి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే బాగా వేగనివ్వండి. ఇందులోనే పొట్టు తీసేసిన 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, మీ కారానికి తగినట్లుగా 5-7 వరకు కూడా మీరు ఎండుమిర్చి వేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేయండి. పూర్తిగా చల్లారిన ఈ పప్పు దినుసులన్నింటినీ కూడా మీరు మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత, ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ల వరకు పంచదార వేసుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అల్లం చట్నీని బ్లెండ్ చేసేసుకున్న తర్వాత, మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్‌ని కూడా అల్లం చట్నీలో వేసి బాగా కలుపుకున్న తర్వాత, టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి కాస్త చిటపటలాడేంత వరకు వేగనిచ్చిన తర్వాత, కొన్ని కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం వేగనిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీలో వేసి కలిపేసుకుంటే చాలా రుచికరమైన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ అల్లం చట్నీ ఒక్క పెసరట్లోకైనా చెప్పట్లేదండి, ఏ టిఫిన్‌లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయమండి, ఆల్రెడీ మన ఛానల్‌లో సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం నిల్వ పచ్చడి రెసిపీ కూడా అప్‌లోడ్ చేశానండి. అది కూడా టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది. సో, మీకు చట్నీ చేసే టైం లేనప్పుడు మీరు టిఫిన్స్‌లోకి ఆ అల్లం చట్నీని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగారంటే పొట్టంతా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, కొద్దిగా పొట్టయితే ఉంటుంది. అలా ఉంచేసేయండి. అలా చేయడం వల్లే పెసరట్లు టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని, మీకు అవసరం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని, ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బేసుకోండి. నేనిక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్‌లో బ్లెండ్ చేసేసుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే మీరు గ్రైండర్‌లో రుబ్బుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసి ఈ పిండిని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కనే ఉంచి నాననివ్వండి. పెనాన్ని స్టవ్ మీద ఉంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయని సగానికి కట్ చేసి ఏదైనా ఫోర్క్‌తో గుచ్చి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ అంతా కూడా బాగా రబ్ చేశారనుకోండి, మీకు పెసరట్లు వేసుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక గరిటెతో పెసరట్ల పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మరీ గట్టిగా అణిచివేయకుండా కాస్త లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా పెసరట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, దీనిపైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కాస్త జీలకర్ర వేసి బాగా ఒకవైపంతా ఎర్రగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని, అటువైపు కూడా ఒక నిమిషం కాలనిచ్చుకున్న తర్వాత, పెసరట్లని వేడి వేడిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే, చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా మీరు ఉల్లి పెసరట్టు, అలాగే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మీరు కూడా ఈ సింపుల్ అండ్ డెలీషియస్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.